స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడెన్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఆయన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయని, చివరి రోజు చక్రతీర్థ స్నానాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. గతంలో జరిగిన లోపాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఏర్పాట్లను పక్కాగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తుల దర్శనానికి సంబంధించి క్యూలైన్లు, బారిగేట్ల ఏర్పాట్లు ఎక్కడా జాప్యం జరగకూడదని సూచించారు. వంశధార నదిలో భక్తుల పుణ్యస్థానాలు ఆచరించేందుకు వీలుగా తగినంత నీటి నిల్వ ఉంచాలని, తాగునీరు, నిరంతరం విద్యుత్ సరఫరా, జనరేటర్ల సౌకర్యం ఉండాలని, విద్యుత్ వైరింగులను ముందే తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, డిఆర్ఓ లక్ష్మణమూర్తి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్, ఆలయ ఈఓ ఏడుకొండలు, డిపిఓ భారతీ సౌజన్య, ఇన్ఛార్జి ఆర్డీఓ జయదేవి, ఆర్ఎండ్బి ఎస్ఈ సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత, ఫైర్ ఆఫీసర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకోరమం ఆలయ పరిసరాల అభివృద్ధికి ఇంకా చేపట్టవలసిన పనులను గుర్తించేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పర్యటించారు. అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. క్షుణ్ణంగా సమీక్షించి అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఇండిగో సంస్థ సహకారంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎమ్మెల్యే శంకర్ పరిశీలించారు. ముళ్లకంపల తొలగింపు, ఇతర అభివృద్ధి పనులు పరిశీలించారు. అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపి చర్చించారు. పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం మరింత అభివృద్ధి చేసేందుకు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆలయం ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సహాయక సహకారాలతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, శ్రీకూర్మ ఆలయ పాలక మండలి సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దశావతారాల్లో రెండవ అవతారమైనటువంటి శ్రీ కూర్మావతారం కూర్మనాథ స్వామి వెలసి ఉన్నటువంటి శ్రీకూర్మనాథ క్షేత్ర ఆలయంలో ఈరోజు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణంలో భాగంగా ఏదైతే దీనికి ఎదురుగా ఉన్న ఆలయానికి ఎదురుగా ఉన్న పుష్కరిణి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పుష్కరిణి, ఎందుకంటే ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఇక్కడికి అందరూ వచ్చి ఆ పిండ ప్రదానం పితృదేవతలకి ఇక్కడ పూజించేటటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఇలాంటి క్షేత్రంలో ఉన్న ఈ పుష్కరిని బాగు చేయడం కోసం గౌరవ కేంద్ర మంత్రివర్యులు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ద్వారా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇండిగో సంస్థ వారు ఇక్కడ 10 crores ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పుష్కరిని దీన్ని రెనోవేట్ చేయడం కోసం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారిచే ఈరోజు మీటింగ్ అయింది. రీజనల్ జాయింట్ కమిషనర్ గారు రాజమండ్రి నుండి రావడం జరిగింది. అలాగే కాకినాడ నుండి స్థపతి, నెక్స్ట్ డిఈ గారు, ఎండోమెంట్ నుండి ఏఈ, అలాగే ఈ ఆలయ ఈఓ గారు, అలాగే ట్రస్టీ సభ్యులు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈరోజు కూర్చోవడం జరిగింది. అలాగే రెవెన్యూ సిబ్బంది, గ్రామ సెక్రటరీ గారు, పంచాయతీ సిబ్బంది, అలాగే అందరూ కూడా ఇక్కడ ఈరోజు కూర్చొని దీనికోసం సుదీర్ఘంగా అన్ని విషయాలని డిస్కషన్ చేయడం జరిగింది. రేపు త్వరలో 2-3 రోజుల్లో దీనికి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. మాస్టర్ ప్లాన్ చేసుకొని ముందు కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఈ పుష్కర్ని రెనోవేట్ చేయడం ముందు ప్రధాన వర్కులుగా దీన్ని తీసుకున్నాం. దీని తర్వాత లోపల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారితో సంప్రదించాం. ఆల్రెడీ వారు కొన్ని ఎస్టిమేషన్లు వేసి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే దేవతలకి ప్రధానంగా పిండ ప్రదానం చేస్తారో ఆ ప్లాట్ఫామ్స్ కట్టడం, ఆ పిలిగ్రిమ్స్ వచ్చే భక్తులకి వాళ్ళు వండుకునే మడపల్లకి పొయ్యిలు ఏర్పాటు చేయడం, అలాగే వాళ్ళు అక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం, చిన్న డార్మెటరీ, అలాగే వచ్చే భక్తుల తాలూకా వెహికల్స్ పార్కింగ్ ఏరియా, అలాగే టెంపుల్కి సంబంధించిన అన్నదాన సత్రం ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. దాంతో పాటుగా ఏదైతే తిరుపతి దేవస్థానం యొక్క చౌల్ట్రీ ఉందో దాన్ని బాగు చేసి అక్కడ పిలిగ్రిమ్స్ ఉండడానికి డార్మెటరీ ప్లస్ రూమ్
రూమ్స్, ఒక గెస్ట్ హౌస్ లాగా అది చేయడానికి అక్కడ అది కూడా నిర్ణయించాం. ఈ నెల 27వ తేదీన స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో నారాయణ తిరుమలలో అమ్మవారు అవతరించి 21 వసంతాలు పూర్తయిన సందర్భంగా శ్రీవారితో కూడి ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి 10,008 స్వర్ణ పుష్పాలతో 10,000 మంది దంపతులతో స్వర్ణ పుష్పార్చన చేయనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు గురుగుపల్లి శ్రీనివాసాచార్యులు పేర్కొన్నారు. నారాయణ తిరుమలలో వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలు వార్షిక ఉత్సవాలు జరుపుకోనున్న సమయాన శ్రీవారి పుష్కరిణి ప్రతిష్ట, బంగారు వాకిలి సమర్పణకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగే కార్యక్రమానికి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుందని దంపతులు ముందుగానే చేరుకోవాలని కోరారు. పాల్గొదలిచిన దంపతులు 10 మంది ఒక బృందంగా ఏర్పడి వారి పేర్లను ఈ నెల 8వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో నారాయణ సేవాదళం సభ్యులు ఊండ నాగరాజు, అందవరపు ప్రసాద్, కృష్ణ, ధర్మారావు, సూర్యప్రకాష్, రవి, భాస్కర్ రావు, శ్రావణ్, చందు, కృష్ణమోహన్, మిశ్రో, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పాల్గొన శుద్ధ ఏకాదశి మొదలుకొని అమ్మవారి వార్షిక ఉత్సవాలు నిర్వహించుతుండేటటువంటి సమయాన ఈ సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖు పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు మిక్కిలి ఎక్కువగా జనబాహుల్యంతో అమ్మవారి వైభవమైనటువంటి ఉత్సవాన్ని జరపడానికి ఏర్పాట్లు జరుపుకుంటున్నాం. 10,000 మంది దంపతులతో స్వర్ణ పుష్పాభిషేకాన్ని నిర్వహించటం కోసం 10,000 బంగారు పుష్పాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగనే ఇలాంటి సమయాన మరింతగా స్వామి తాలూకా దివ్యమైనటువంటి నామాన్ని ఉచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మహిమ వలన క్షేత్రానికి మంచి వృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కూడా ఆ సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి స్తోత్ర పఠనంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ 10,000 మంది దంపతులు అనేటటువంటి విషయంలో ఎలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమం కనుక రుసుము చెల్లించాల్సి ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం నారాయణ తిరుమల వారు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. 10,000 మంది దంపతులు శ్రీవారికి సన్నిహితపడి వారి ఆశీస్సులు పొందాలి. ఆ బంగారు పుష్పాలను స్వామికి సమర్పించేటటువంటి కార్యక్రమంలో పాల్గొవాలని ప్రార్థన చేస్తున్నాం. జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించేందుకు ఈ నెల 7వ తేదీన శనివారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, తాగునీరు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, నీటిపారుదల, ఉపాధి హామీ వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఆయా శాఖల అధికారులు తమ పనులపై సంక్షిప్త నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలే దాడులకు కారణమని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ హయాంలో జరిగిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని తేల్చిందని ఆయన చెప్పారు. ప్రపంచం రాజకీయాల్లోనే నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని లడ్డూ ప్రసాదంలో జంతువుల క్రొవ్వు కలిసిందా లేదా అనే విషయాన్ని సీట్ బహిర్గతం చేయలేదని, లడ్డూ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న గోబెల్స్ దొంగ ప్రచారం ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఆముదాల వలస నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ రామ్మోహన్, జనసేన టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త కణతి కిరణ్ కుమార్, జనసేన నరసన్నపేట నియోజకవర్గం సమన్వయకర్త బలగ ప్రవీణ్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తున్నారని, దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని వైకాపా యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు విమర్శించారు.
ఈ మేరకు మంగళవారం పెద్దపాడులోని వైకాపా కార్యాలయం నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు పార్టీ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు. అనంతరం ఎస్ఐకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం ఉప ముఖ్యమంత్రులు విష ప్రచారం చేయటం సరికాదన్నారు. ప్రయత్నించిన వైకాపా నేతలు మాజీ మంత్రులపై దాడులకు పాల్పడటం శోచనీయమని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో అంబటి శ్రీనివాస్, గేదెల పురుషోత్తం, కృష్ణమూర్తి, గొండు కృష్ణ, గోపి, వైకుంఠం, సుగుణ, చిట్టి రవి తదితరులు పాల్గొన్నారు. ఏపీఈఎండబ్ల్యూ నుండి ఏఐటియుసిలోకి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఈ రోజు యూనియన్ నాయకుల సమక్షంలో చేరారు. వారికి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కళ్యాణి, అప్పలరాజు, కొండవా కప్పి సంఘంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల కోసం సమరశీల పోరాటాలు చేస్తున్న సంఘం ఏఐటియుసి అని, భవిష్యత్తులో కార్మికుల కోసం, వారి హక్కుల కోసం ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. మున్సిపల్ రంగంలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 59 రోజులు జరిగిన సమ్మెకాలం జీతం తక్షణమే ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఐటియుసి కోశాధికారి ముఖేష్, కమిటీ సభ్యులు చంటి, రాజేశ్వరి, మాధురి, కరుణ, సుజాత, జయశ్రీ, సుధాకర్, రమేష్, బాబురావు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. కొంకేణ గోవిందరాజులు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక పట్టణ నిరాశ్రయుల భవనంలో ఈ రోజు నిర్వహించారు. కొంకేణ గోవిందరాజులు ట్రస్ట్ కుటుంబ సభ్యులు కొంక్యాణ మురళీధర్, కొంక్యాణ వేణుగోపాలరావు అన్నప్రసాద వితరణ చేపట్టిన అనంతరం మాట్లాడారు. విశాఖ బి కాలనీకి చెందిన ఇప్పిలి రమేష్ వర్ధంతి సందర్భంగా ఆయన అర్ధాంగి ఇందుమతి కుటుంబ సభ్యులతో కలిసి నగరంలో ముఖ్య కూడలలో తలదాచుకుంటున్న నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని జరపటం ఆనందదాయకమని, జయంతి, వర్ధంతితో పాటు మిగతా వేడుకలను పేదల మధ్య జరుపుకుంటే వారి కళ్లల్లో ఆనందాన్ని చూడవచ్చన్నారు. కార్యక్రమంలో జేసీఐ మెయిన్ శ్రీకాకుళం సలహాదారులు మణిశర్మ దంపతులు, దాత కుటుంబ సభ్యులు రత్నకుమారి, సోదరి కోరడ అమరావతి, సంజీత్, సాత్విక్, సేవకులు ఉర్లం శివతేజ, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది, ఉమాశంకర్, పొడుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడట్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలో 2 చోట్ల ప్రజా ఫిర్యాదుల పరిష్కారక వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈసారి కలెక్టర్ స్వయంగా టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ పేరిట నిర్వహించిన గ్రీవెన్స్లో పాల్గొని బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. వినూత్నంగా క్షేత్రస్థాయి అధికారులతో కలిసి సమస్యల తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల సేకరణ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ విభాగాల సమన్వయంతో వినతులు స్వీకరించారు. డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య, డిఎస్ఓ సూర్యప్రకాష్లు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను నమోదు చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 2 చోట్ల కలిపి మొత్తం 182 అర్జీలు నమోదయ్యాయి. అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్ను 25% నుంచి 18% తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు. గతంలో 25% టారిఫ్కు అదనంగా శిక్షాత్మక టారిఫ్లతో కలిపి మొత్తం 50 నుంచి 58% వరకు టారిఫ్ భారం పడడంతో 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో అమెరికాకు భారతదేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులు పరిమాణంలో సుమారు 15% తగ్గి 2.01 లక్షల మెట్రిక్ టన్నులకు, విలువతో 6.3% తగ్గి 1.72 బిలియన్ అమెరికన్ డాలర్లకు పడిపోయాయని గుర్తు చేశారు. వ్యవసాయ భూములకు వెళ్లేందుకు మెరుగైన రహదారులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపేట గ్రామ రైతుల పంట పొలాల్లో రైతులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ పర్యటించారు. వ్యవసాయ పంటలను కళ్లాలకు తీసుకొచ్చేందుకు మెరుగైన రహదారులు నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పంట కాలువల ఆధునికీకరణ చేసి చివరి భూములకు నీరందించే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామని, నూతన కాలువల ప్రతిపాదన తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు రైతులతో చర్చించినట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చింతాడ అప్పారావుకు పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా తన శక్తివంతన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. రైతే రాజు అనే నానుడి నుంచి నరేంద్ర మోడీ చేతుల్లో చూపిస్తున్నారని,
రైతులకు అవసరమైన ప్రతి ఒక్క దానిని అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ పదవికి ఎంపిక చేసిన పార్టీ పెద్దలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర పేర్కొన్నారు. గురువారం అమరావతిలో జరగనున్న నీటి సంరక్షణ, భద్రత, భవిష్యత్తు అంశాలలో సాగునీటి సంఘాల పాత్ర అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా నుండి అరవల రవీంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, అధికారులు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మీడియాలో వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదిరిగానే శ్రీకాకుళం జిల్లాలో సైతం గత ప్రభుత్వ పాలనలో నీటిపారుదల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, రైతు పక్షపాతి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఆ పరిస్థితులు కుదురుపడ్డాయని పేర్కొన్నారు. ఆశా వర్కర్లను, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆశా వర్కర్లు అందరూ పాల్గొంటారని తెలియజేస్తూ తాడివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కె నవీన్, నాగపవన్ కు, కింతలి పిహెచ్సి వైద్యాధికారి శివశంకర్ కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా చేర్చి లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎం మణికుమారి, పుష్ప, కళ్యాణి, సిహెచ్ అరుణ తదితరులు పాల్గొన్నారు. కరివేపాకు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరివేపాకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాలేయం, జీర్ణ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు కరివేపాకులో ఇంకా చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. రోజు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నిమ్మరసం, కరివేపాకు రసంలో చక్కెర కలిపి తాగడం ద్వారా వాంతులు, వికారం వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు కరివేపాకు లివర్ సిట్రోసిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కరివేపాకు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల కడుపు నొప్పులు తగ్గుతాయి. మలబద్ధకం, యాసిడిటీ, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగు లేదా మజ్జిగతో కరివేపాకు తీసుకోవడం చాలా మంచిది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు ఒక్కసారి కరివేపాకు వాడండి. కరివేపాకు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనికోసం ప్రతిరోజు ఉదయం తులసి ఆకులతో కలిపి కరివేపాకు తినండి. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే చాలా మేలు జరుగుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.